ఊపిరితిత్తుల సమస్యలు. సో, వీటి వల్ల ఫస్ట్ ఏందంటే ఆస్తమా. ఆస్తమాతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో, దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది? అయితే రూట్ కాజ్ నుంచి అసలు ఆ లంగ్స్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఏ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఆ లంగ్స్ ఇష్యూస్ వస్తున్నాయి? ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ మసాలా ఫుడ్ కానివ్వండి, హెవీ ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ ప్రోటీన్ తిన్నా సరే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డైజెషన్ సిస్టమ్ అంటే ఏం తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుందంటే కూడా అది లంగ్స్ ప్రాబ్లమే, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఇప్పుడు మీరు చెప్తుంది ఏదైనా మసాలాలే అంటున్నారు. అవును. నార్మల్‌గా ఊపిరితిత్తుల సమస్య అంటే ఎక్కువగా ఈ నిమ్ము చినడం అవి ఉంటాయి అవును. గాబట్టి, అవును. సో ఇవి కూల్ వస్తువులు అంటే ఎక్కువ చల్లదనం తినడం వల్ల వీటి వల్ల వస్తాయి కానీ మసాలాలు ఎందుకు అంటున్నారు మీరు? అయితే ఇక్కడ మీ డైజెషన్ సిస్టమ్ బాగున్నప్పుడు మీరు మసాలా తింటే మీ బాడీలో చాలా పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది బాడీ. హ్మ్. మీ బాడీ డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు స్పైసీ ఫుడ్ తింటే ఇన్స్టెంట్గా మీరు ఫస్ట్ ఆస్తమా ప్రాబ్లం కానివ్వండి, లంగ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మధ్యాహ్నం తిన్న ఎంబడే మోషన్ లాగా ఫీల్ వచ్చిందా అది లంగ్స్ సమస్య.